హాయ్ అండి, నమస్తే. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేను బాగున్నానండి. మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు వీడియోలో మరొక కొత్త పూలమాలను మీతో షేర్ చేసుకోబోతున్నానండి. ఇది మాల చూడటానికి చాలా అందంగా ఉంటుంది, అలాగే చాలా ఈజీగా అల్లేస్తారు. చూడండి, చాలా బాగుంది కదా. ఇలా మన చేతులతో అల్లి దేవుడికి అలంకరిస్తే సదా వాళ్ళ అనుగ్రహం మనకు ఉంటుంది. మరి లేట్ చేయకుండా ఈ పూలమాల అల్లే ప్రాసెస్ ఏమిటో ఇప్పుడు చూసేద్దాం రండి. ఇక్కడ నేను తెల్ల జిల్లేడు పూలు తీసుకున్నానండి. ఇలా పూలు తీసుకువచ్చిన తర్వాత ఇవి సపరేట్ చేసుకోవాలి. ఇలా సపరేట్ చేసుకున్న పూలు వాటర్లో వేసి శుభ్రంగా కడిగి తీసుకోవాలి. ఎందుకంటే ఈ తెల్ల జిల్లేడు పూల నుండి పాలు వస్తాయి. అలాగే నేను ఇక్కడ ముందే కడిగి తీసుకువచ్చానండి. ఇప్పుడు వీడియోలో చూపిస్తున్న విధంగా మొగ్గలు ఇలా కాడ లేకుండా కట్ చేసుకోవాలి. తర్వాత పూలు ఉన్నాయి కదా, అవి మాత్రం కాడతో సహా కట్ చేసుకోవాలి. చూడండి, ఇలా మొగ్గలు పూలు సపరేట్ చేసుకొని పక్కన పెట్టేసుకోండి. ఇలాగే అన్నీ కూడా కట్ చేసుకొని తీసుకోవాలి. మొగ్గలు పూలు ఇలా సపరేట్ చేసుకున్న తర్వాత ఇలాంటి ఒక పెద్ద సూదిని తీసుకొని దానికి 2 పొరలు దారం ఎక్కించి పొరల దారం ముడి వేసుకోండి. ఇప్పుడు ఒక మొగ్గను తీసుకొని తొడుము కట్ చేసిన వైపు నుంచి సూదిని ఎక్కించుకోవాలి. తర్వాత కాడ ఉన్న పువ్వును తీసుకొని కాడకు దారం ఎక్కించి తీసుకోండి. చూడండి, ఈ వీడియోలో చూపిస్తున్న విధంగా ఎక్కించాలి. ఈ విధంగా ఉండాలన్నమాట. అంటే ఒక మొగ్గ ఒక కాడ పువ్వు సూదికి ఎక్కించి తీసుకోవాలి. చూడండి, ఇక్కడ మొగ్గల మధ్యలో ఉన్నాయి. అలాగే కాడలో ఒకవైపు పూలు ఒకవైపు ఉండేలా ఎక్కించి తీసుకోవాలి. చూశారు కదా, ఇలాగే అన్ని పూలు దారానికి ఎక్కించి తీసుకోండి. కొన్ని పూలు ఎక్కించిన తర్వాత మధ్యలో మీ దగ్గర ఏ పూలు ఉన్నా వాటిని మధ్యలో ఎక్కించండి. గులాబీలు ఉన్నా చామంతిలు ఉన్నా ఇలా ఎక్కించండి. ఇప్పుడు మళ్ళీ ఒక మొగ్గ తర్వాత ఒక పువ్వు ఎక్కించాలి. ముందు ఎలా దారానికి అల్లుకున్నామో అలాగే ఇప్పుడు కూడా అల్లుకొని తీసుకోవాలి. ఇలా పూలు మొగ్గలు మొత్తం ఎక్కించుకోవాలి. మీకు ఎంత దండ కావాలో అంతవరకు అల్లుకొని తీసుకోవాలి. చూడండి, పూలమాల రెడీ అయిపోయింది. చూశారు కదా, చాలా సింపుల్ కదా. ఒకసారి చూస్తే ఎవరైనా సరే అల్లేస్తారు. ఇప్పుడు దారం కొంత ఉంచి మిగతా దారం కట్ చేసుకోండి. ఈ చివర్లో ముడి వేసుకోవాలి. అంతేనండి, అందమైన తెల్ల జిల్లేడు పూలమాల రెడీ అయిపోయింది. ఇలా మన చేతులతో అల్లే దేవుడికి అలంకరిస్తే సదా వాళ్ళ అనుగ్రహం మనకు ఉంటుంది. వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. మీరు కూడా ట్రై చేసి మీకు ఈ దండ ఎలా వచ్చిందో నాకు కామెంట్ రూపంలో తెలియచేయండి. ఇలాగే మంచి మంచి వీడియోస్ మీ ముందుకు తీసుకువస్తాను. అలాగే మన మ్యాజికల్ హ్యాండ్స్ అండ్ గార్డెన్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.
థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.